పట్టిపోతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పక్కన ఎన్డీఏ పార్టీలతో సంఖ్యతగా ఉండండి. ఈ విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఎమోషన్గా మళ్ళా ఎలక్షన్ అప్పుడు వస్తారులే అనుకుంటే కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీకి ఒక సిన్సియారిటీ ఉంది, చిత్తశుద్ధి ఉంది. ఎప్పుడు కూడా మిత్రపక్షాలని చిత్తశుద్ధితో కలుపుకుంటూ వచ్చాం. ఆ సాంప్రదాయాన్ని మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పటి నుంచి ఈ విషయంలో కూడా మీరు అందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందరం కూడా సుస్థిరమైన పాలనతో, సమర్థవంతమైన పాలనతో, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేద్దాం. మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో గెలిపించుకుంటూ ముందు పోదాం. అందుకే ఒకే మాట చెప్తున్నాను, మీ ప్రాంతాల్లో మీరు కష్టపడండి, ప్రజాభిప్రాయాన్ని, ప్రజామోదాన్ని పొందండి. మిమ్మల్ని అన్ని విధాల గౌరవించే బాధ్యత తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా మేము అండగా ఉంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ మహానాడు, చాలా మహానాడు చూశా. ఈ మహానాడు మాత్రం నాకు కూడా ఒక నూతనమైన స్ఫూర్తినిచ్చింది, ఎక్కడ లేని ఉత్సాహం ఇచ్చింది. కొండనైనా బద్దలు చేస్తామనే ఆలోచన శక్తిని ఈ మహానాడు ఇచ్చింది. అందుకే మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్. అందరి చెవుల్లో ఇది ప్రతిరోజు వినపడాలి. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ. ఇప్పుడు చెప్పండి, గొడ్డలి పార్టీ. టీవీల్లో ఉండేవాళ్ళు కూడా చెప్పాలి, అందరూ చెప్పాలి, రాష్ట్రం అంతా మారుమోగాలి. గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, ఎన్డీఏ, ఎన్డీఏ, ఎన్డీఏ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై భారత్, జై భారత్, జై భారత్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం కార్యకర్త, జై కార్యకర్త, జై జై కార్యకర్త, జై కార్యకర్త, జై కార్యకర్త. సంతోషం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. తెలుగుదేశం, తెలుగుదేశం.